Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. ఈ అబ్బాయి ఎలా ఉండేవారు సార్? చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్. అమన్ రావు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? అదే విధంగా శ్రీవల్లి ఆల్సో హైదరాబాద్ టీమ్ కి ఆడుతుంది. ఎలా అనిపిస్తుంది? కరీంనగర్ కి చెందిన కుర్రాడు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు. సో ఆమన్ రావు, పేరాల ఆమన్ రావు అనే స్టూడెంట్. సో ఫస్ట్ టైం మన కరీంనగర్ నుంచి ఐపీఎల్ కి సెలెక్ట్ కావడం. సో మరి ఇప్పుడు మనం కేడీసీఏతో ఉన్నాము, కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ టీమ్స్ తో ఉన్నాము. సో మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం, ఎందుకంటే కరీంనగర్ చెందిన కుర్రాడు ఫస్ట్ టైం ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యి రాజస్థాన్ జట్టు 30 లక్షలకి ఆ అబ్బాయిని దక్కించుకుంది. సో వాళ్ళ మాటల్లో కూడా విందాం మరి ఎలా అనిపిస్తుంది ఏంటి అనే విషయాలు. లెట్స్ గో. కరీంనగర్ కి చెందిన కుర్రాడు పేరాల అమన్ రావు ఐపీఎల్ జట్టుకి సెలెక్ట్ కావడం పట్ల, అదే విధంగా అమన్ రావుని రాజస్థాన్ జట్టు 30 లక్షలకి దక్కించుకుంది ఐపీఎల్ టీమ్ లో. సో ఫస్ట్ టైం మన కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్ కి సెలెక్ట్ కావడం. ప్రస్తుతం మనతో కేడీసీఏ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. సార్ నమస్తే. చాలా సంతోషం అమ్మా. అండర్ 14 కరీంనగర్ ఆడాడు ఆ అబ్బాయి పెద్దరానికి పక్కనే ఉన్నారు మన మనోహర్ రావు గారు. చాలా మంచి నైపుణ్యం గల పిల్లవాడు. క్రీడలనే కాదు, అకాడమిక్స్ లో కూడా చాలా బాగా చేస్తాడు. ఆయన ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ కూడా జరిగింది ఒకటి, దాంట్లో 28 బాల్లో 77 కొట్టాడు. అండ్ డెఫినెట్ గా 100% మాకు బిలీఫ్ ఉంది ఇండియాకి ఆడతాడని. త్వరలోనే విదిన్ 2-3 years ఈ విల్ ప్లే ఫర్ ఇండియా అని అనుకుంటున్నాము. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తుంది. ఆయనకు చాలా మ్యాచ్లు ఆడే అవకాశం వస్తుంది, ఎందుకంటే టాలెంట్ ఉంది, తర్వాత మనకు ఆ టెంపర్మెంట్ ఉంది ఆ పిల్లవాడికి. అండ్ డెఫినెట్గా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి సక్సెస్ అవుతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనతో అమన్ రావు వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు. సో సార్ కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా సార్ మీరు కూడా. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి ముఖ్యంగా కేడీసీ నుంచి గ్రో అయ్యాడు. కేడీసీ సపోర్ట్ చాలా ఉంది. మా దివంగత జగన్మోహన్ రావు గారిని, మా పాత కేడీసీ బాడీ కానీ చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయినాం. మా ఆశలు తగ్గట్టు అతను సెలెక్ట్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. మామూలుగా క్రికెట్ అంటే చూస్తుంటాం, ఎక్కువ నార్త్ వాళ్ళే వస్తూ ఉంటారు. అది మన తెలంగాణలో, మన కరీంనగర్ లో ఫస్ట్ టైం ఐపీఎల్ కి సెలెక్ట్ కావడం. ఇప్పుడు మీరు చాలా టీమ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ నుంచి కూడా మళ్ళీ ఐపీఎల్ కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? లేదు, నార్త్ అని కాదు, మన అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన దగ్గర లేదు. దాని పట్టుదలతో మా ప్రెసిడెంట్ గారు కానీ మా కేడీసీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మంచి ప్లేయర్స్ వస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? పక్క అతనితో పాటు ఇంకిద్దరు ప్లేయర్స్ ఉన్నారు, పేరు చెప్పట్లేదు కానీ కేడీసీలో విత్ ఇన్ 1 year లో మీకు ఎక్స్ఎల్ ఆడతారు. ఈ అబ్బాయి ఎలా ఉండేవారు సార్? చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్ మేడం. ఈ రోజు వరకు కూడా 8:30 తర్వాత లైట్ ఆఫ్ చేస్తాడు. నైట్ 3:30 లేచేస్తాడు, 4:30 గ్రౌండ్ లో ఉంటాడు. డెడికేషన్ ఉంది, డిసిప్లిన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ఈ మూడు ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు మనల్ని. ప్రస్తుతం మనతో కేడీసీఏ సెక్రటరీ మురళీధర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా అనిపిస్తుంది సార్ అమన్ రావు సార్ ఐపీఎల్ కి సెలెక్ట్? చాలా మేమే సెలెక్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మేము నేర్పినటువంటి ఒక అబ్బాయి 14 అండర్ 14 అన్నటువంటి ఈ జిల్లా వ్యక్తి అంత తొందరగా రాజస్థాన్ రాయల్స్ కి ఐపీఎల్ సెలెక్ట్ అవడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఆ టాలెంట్ ఉంటే ఈ ఐపీఎల్ లాంటి దాంట్లో చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. 3 years ఉన్న అక్కడ వరల్డ్ కప్ ఆడుతున్నటువంటి ఆ వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ కూడా తిలక్ వర్మ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళందరికీ వరల్డ్ కప్ అవకాశాలు దీని నుంచి వచ్చినాయి, ఐపీఎల్ నుంచే. అభిషేక్ శర్మ కావచ్చు, అట్లా ఇతనికి కూడా మంచి హైలీ టాలెంటెడ్. డెఫినెట్ గా అశ్విన్ లాంటి వాడు మీకు తెలుసు అనుకుంటా, రవిచంద్రన్ అశ్విన్, ఆయన చాలా ప్రైజ్ చేసినాడు. ఈయన బ్యాటింగ్ చూసి రోహిత్ శర్మ లాగా ఆడుతున్నాడు, భవిష్యత్తు ఉంటుంది అబ్బాయికి అని చెప్పి మేము కూడా ఏమనుకుంటున్నాం, డెఫినెట్ గా ఇతను ఇండియాకి ఆడతాడు. షార్ట్లీ ఒక 2 years లోపల ఇండియాకి పిక్ చేయబడతాడని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లలందరూ నేర్చుకుంటున్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. సో వీళ్ళు కూడా నెక్స్ట్ ఐపీఎల్ కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఇది ఇన్స్పైర్ గా తీసుకుని అవకాశం ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అసలు ఏం లేదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, గ్రౌండ్స్ ఏర్పడుతున్నాయి, చాలా తర్వాత ఇంట్రెస్ట్ ఉంది, అవకాశాలు ఉన్నాయని చెప్పి ముందుకు వస్తున్నారు. చాలా డెఫినెట్ గా మంచి అవకాశాలు పెరుగుతాయి, ఇప్పుడు ఇంకా వస్తాయి. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్ లో ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, మనతో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా. హాయ్ నాన్న.
హాయ్ మ్యామ్. What's your name? నాగశ్రీ. నాగశ్రీ, అమన్ రావు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ టైం. Yes. సో ఎలా అనిపిస్తుంది? అదే విధంగా శ్రీవల్లి ఆల్సో హైదరాబాద్ టీం కి ఆడుతుంది, ఎలా అనిపిస్తుంది అమ్మా? We are feeling so good, ma'am. Srivalli has selected. She's from Karimnagar, so we get lots of inspired through her. And now, women's also won the World Cup, so we are getting so much inspired of them. So we are getting so inspired. ఓకే, అట్లా ఫీల్ అవుతున్నారు. ఇన్స్పైర్డ్ ఫీల్ అవుతున్నాం. ఇంకా వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి పోయారు, ఇంకా వాళ్ళు నేషనల్గా ఆడతారు, ఇంటర్నేషనల్కి కూడా ఆడతారు అని ఇన్స్పిరేషన్ ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది మన కరీంనగర్ కుర్రాడు అమన్ రావు ఐపీఎల్ కి సెలెక్ట్ కావడం పట్ల అటు కేడీసీఏ మెంబర్స్ కానివ్వండి, ఇటు స్టూడెంట్స్ కానివ్వండి, టీం కానివ్వండి, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది అంటూ కూడా వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.